హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను అలసందలతో కర్రీ అయితే చేస్తున్నాను. దానికి కాంబినేషన్ చపాతీ చేస్తున్నా. ముందుగా అలసందలు నానబెట్టుకున్నాను 2 గంటల పాటు. 4 టమాటా, ఒక బంగాళదుంప, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక క్యారెట్ మొత్తం కుక్కర్లో వేసుకొని అలసందలు వేసుకొని పసుపు, ఉప్పు, కారము, కొంచెం ఆయిల్, కొంచెం నీళ్లు వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉప్పు కూడా ముందే వేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయినాక కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక మరీ మెత్తగా కాకుండా అలసందలు కొంచెం కనపడేటట్టుగా ఒకసారి అట్లా తిప్పితే సరిపోతుంది. మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఒక స్పూను నెయ్యి అయితే వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం దగ్గర పడిందాక ఉంచేసుకొని దించుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా 5 నిమిషాలు అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మొత్తం కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమే. ఒక గిన్నెలోకి తీసుకొని నిమ్మకాయ పిండుకోవాలి. క్యారెట్, అలసందలు, టమాటా, పెద్దలపాయ అన్నీ హెల్దీ అయినవి, ఈజీగా అయిపోతుంది. దీని కాంబినేషన్గా నేనైతే చపాతీ చేస్తున్నాను. పిల్లలకి చాలా హెల్దీగా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.